ఫుల్ తుఫాన్ అనమాట. మొదటి తుఫాన్ తర్వాత 2 డేస్‌కి మళ్ళీ తుఫాన్ ఉంది. ఒక 2 డేస్ అని చెప్పారు. దాని ఎఫెక్టే అనుకుంటా ఫుల్ గాలి. మనుషులు కదిలిపోయేంత గాలి వచ్చేసింది. అండ్ ముందు రోజు నాకు నైట్ డ్యూటీ కాబట్టి పౌర్ణమికి మార్నింగ్ 7కి డ్యూటీ దిగేసరికి పూజ చేయడం కుదరలేదు. నేను అన్నీ ప్రిపేర్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మమ్మ అండ్ మా తమ్ముడు కూడా చేశాడంట. విచిత్రం ఇదే అనమాట. పూజ చేస్తారు వాళ్ళిద్దరూ. ఇంక అందుకని చెప్పి నేను ప్రిపరేషన్ వేస్ట్ అవటం ఎందుకని ఈవినింగ్ గుడికి వెళ్ళాను. ఎలాగో 9:30 వరకు టైం ఉంది అని చెప్పి, పౌర్ణమి గడియలు ఉన్నాయని చెప్పి చూస్తుంటే అక్కడ పాపను చూస్తుంటే నాకేం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను మా తమ్ముడు లేపి సూర్యోదయానికి ముందే దీపం వెలిగించాలి, పౌర్ణమి చన్నీటి స్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి అని చెప్పి నోములు నోచుకునే వాళ్ళం మేము. మార్నింగ్ లేచి రోజంతా ఉపవాసం ఉండి ఇప్పుడు నేనే చేయాల్సి వస్తుందన్నమాట. తప్పదు. అప్పుడు తిట్టుకున్నాను, ఇప్పుడు చేయాలి. ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు ఎంతో గొప్ప ఒక 10% నేర్చుకుంటారు. కొంచెం కష్టంతో ఇష్టంతో కొంచెం భక్తితో కూడా చేస్తున్నాను. అంతే. ఈ వీడియో బాయ్. కురిపించవే కరుణాంబురాసి